తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డిలో జరుగుతున్నాయి. ఈ నెల 25 నుంచి 28 వరకు జరుగుతూ ఉంది. 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడతాము. 26, 27, 28 తారీఖులో రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. ఈ రాష్ట్ర మహాసభల్లో గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాలు, అనేక సమస్యల మీద చేసిన ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే కాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని అనేక కర్తవ్యాలు తీసుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తన మతోన్మాద ధోరణి, కార్పొరేట్ విధానాన్ని అమలు చేస్తూ ఉంది. మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా తన విధానాల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో చేసినటువంటి కార్పొరేట్ విధానం, మతోన్మాద విధానాన్ని అమలు చేయడానికి కూడుకుంటా ఉంది. ఆ విధానంలో మార్పు రాలేదు. కాబట్టి అలాగే రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేకత, మహిళలకు రక్షణ లేని పరిస్థితి, ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిరుద్యోగ సమస్య ఇంకా దేశంలో కొనసాగుతూ ఉంది. రూపాయి విలువ రోజు రోజు పడిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అనేక అంశాల మీద ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో మనం నిర్లక్ష్యంగా వ్యవహరించబడుతుంది. ఇప్పటికే సంవత్సరం కాలమైంది. వాస్తవంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక అవసరమే అన్ని చేయాలని లేదు. కానీ ఏ వాగ్దానం ఏ టైంలో చేస్తాం, ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ రైతు రుణమాఫీలో ఇప్పటికి చాలా మందికి ఇంకా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా మహిళలకు సంబంధించిన బస్సు ఫ్రీ ఒకటి పూర్తి స్థాయిలో అమలవుతుంది. కానీ మిగతా అన్నీ కూడా పాక్షికంగా అమలవుతున్న పరిస్థితి. ఏ వాగ్దానం అమలు చేయాలని చెప్పినప్పటికీ కూడా నిధులు లేవని చెప్పేసి సాగు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున సూర్యాపేట పట్టణం, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి మేము కోరుతాము.